పౌరుల హక్కులు, స్వేచ్ఛ, మెరుగైన జీవన విధానం, ఇటువంటి వాటి కోసం మన మన పూర్వీకులు, మన ముందు వాళ్ళు ప్రాణాలే త్యాగం చేశారు. మనకు కొన్ని హక్కులు ఇవ్వాలి, మనకు స్వేచ్ఛ ఇవ్వాలి అని. కానీ రోజు రోజుకు రాష్ట్రాలలో, దేశంలో అవంతా కనుక దిగజారిపోతూ ఉన్నా కూడా మళ్ళీ దేశ పౌరుల మద్దతు ఇచ్చుకుంటూ ఉండడం డెఫినెట్లీ ప్రమాదకరమైన సంకేతాలను భవిష్యత్తుకు పంపిస్తూ ఉంది. ఎవరికి వాళ్ళు తెలుసుకునే పరిస్థితుల్లో కూడా లేరు. తెలుసుకోవాలంటే వాళ్ళ కళ్ళకు రాజకీయ పార్టీ అడ్డం వస్తుంది, వాళ్ళ కళ్ళకు కులం అడ్డం వస్తుంది, వాళ్ళ కళ్ళకు మతం అడ్డం వస్తుంది, వాళ్ళ కళ్ళకు ఇంకేదో అడ్డం వస్తుంది. ద్వేషం, అసూయతో రోజుకు నిండిపోతున్నారన్నది ముమ్మాటికి నిజం. అది మీరు నేను మాట్లాడుకోవడం కాదు, ప్రపంచవ్యాప్తంగా ప్రెస్టీజియస్ సంస్థలు నివేదికలు కూడా అవే చెబుతూ ఉన్నాయి. తాజాగా 2024కి సంబంధించి డెమోక్రటిక్ ఇండెక్స్ 2024ను దశాబ్దాలుగా ఈ సర్వే చేస్తున్నటువంటి యువిఐ విడుదల చేసింది. ఈయుఐ అనే సంస్థ దశాబ్దాలుగా వాళ్ళు సర్వే చేసుకుంటూ వస్తున్నారు. ప్రపంచంలో అన్ని దేశాల్లోనూ ఈ సర్వే చేశారు. ఓవరాల్గా 167 దేశాలలో ఈసారి సర్వే చేశారు. 0 నుంచి 10 వరకు స్కోర్ ఇచ్చారు. 0 నుంచి 10 వరకు బాగా స్కోర్ చేసిన వాళ్ళేమో మంచి ప్రజాస్వామ్య దేశాలని, లేదంటే చెత్త ప్రజాస్వామ్య దేశాలని, లేదంటే మధ్యలో లోపభూయిష్ట ప్రజాస్వామ్య దేశాలని. ఈ విధంగా ఈ సర్వేలో ప్రధానంగా వాళ్ళు చూసేది ఎన్నికల ప్రక్రియ, ప్రభుత్వ పనితీరు, రాజకీయ భాగస్వామ్యం, రాజకీయ సంస్కృతి, పౌర హక్కులు, పౌరుల స్వేచ్ఛ, ఇవన్నీ పరిగణలోకి తీసుకొని మొత్తం మీద 4 భాగాలుగా వీళ్ళు సర్వే చేసిన 167 దేశాలను విభజించారు. సంపూర్ణ ప్రజాస్వామ్య దేశాలు అంటే 0 నుంచి 10 వరకు స్కోర్ అంటే 8 కంటే ఎక్కువ స్కోర్ చేసినవి సంపూర్ణ ప్రజాస్వామ్య దేశాలు. 6 నుంచి 8 మధ్య స్కోర్ చేసినవి లోపభూయిష్ట ప్రజాస్వామ్య దేశాలు అంటే భారత్ ఇందులో ఉంది. నెక్స్ట్ హైబ్రిడ్ పాలన కలిగిన దేశాలు, నిరంకుశ నియంతృత్వ దేశాలు అంటే 4 కంటే తక్కువ స్కోర్ చేసినవి. ఈ విధంగా భారతదేశం అంటే లోపభూయిష్ట ప్రజాస్వామ్య దేశంగా ఈ నివేదిక అభివర్ణించింది. ఓవరాల్గా వరుసపెట్టి 16 సంవత్సరాలుగా ఇందులో ప్రజాస్వామ్య దేశాలలో మొదటి ర్యాంకులో కొనసాగుతూ వచ్చింది నార్వే. ఈసారి కూడా వాళ్ళదే టాప్ ర్యాంక్ 9.81. తర్వాత న్యూజిలాండ్, ఆ తర్వాత స్వీడన్ వరుసగా 2, 3 ర్యాంకులు. అండ్ ఇండెక్స్లో తక్కువ స్కోర్ చేసినవి చెత్త ప్రజాస్వామ్య దేశాలు. మన పక్కన పాకిస్తాన్ అందులోకి వచ్చేసింది, బంగ్లాదేశ్ అందులోకి వచ్చింది, ఆఫ్ఘనిస్తాన్ కూడా అందులోకి వచ్చింది. ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ ఎప్పటి నుంచో ఉన్నాయి. బంగ్లాదేశ్ ఇంకా మొన్న షేక్ హసీనా దించడం, ఈ మొత్తం ఎపిసోడ్తో వాళ్ళు కూడా చెత్త ప్రజాస్వామ్య దేశాల లిస్టులోకి వచ్చారు. వాళ్ళే కాదు, మొత్తం 167 దేశాలలో సర్వే చేస్తే 167 ర్యాంక్ అంటే ఇంకా కింద ఉన్న ర్యాంకు ఆఫ్ఘనిస్తాన్, 166 మయన్మార్, 165 ఉత్తర కొరియా, 145 చైనా, ఇంకా 160 లావోస్, వియత్నాం 133. ఇవన్నీ కనుక చెత్త ప్రజాస్వామ్య దేశాల లిస్టులోకి అయితే వచ్చాయి. అంటే మహిళలకు స్వేచ్ఛ లేకపోవడం, పని ప్రదేశాలలో వాళ్ళ భాగస్వామ్యం లేకపోవడం, మహిళల విద్యలో నిర్లక్ష్యం, మీడియా స్వేచ్ఛ లేకపోవడం, ఇవన్నీ కూడా అక్కడ హెచ్చుమీరిపోతూ ఉన్నాయి. అండ్ ఈ లిస్టులో యాక్చువల్గా అయితే 41వ స్థానం భారతదేశం, 41. మనం కూడా రోజుకు దిగజారుతున్నామంటే అందుకే లోపభూయిష్ట ప్రజాస్వామ్య దేశం. ఆ ఇండెక్స్ చెప్పడమే కదా, మన కళ్ళ ముందు కనిపిస్తలేదా? మన కళ్ళ ముందు అమెరికా 28వ ర్యాంకులో ఉంది, ఫ్రాన్స్ 32వ ర్యాంకులో ఉంది. అంటే ఎన్నికలు న్యాయబద్ధంగా జరగట్లేదని, ప్రాథమిక పౌర హక్కులు గౌరవిస్తున్నా కూడా మీడియా స్వేచ్ఛ లేదు, కక్షపూరిత వాతావరణం మన దగ్గర పెరిగిపోతుందని, రాజకీయ ప్రత్యర్థులను విమర్శించే వాళ్ళను అణచివేయడం స్టార్ట్ అయింది అని, ఈ విధంగా లోపభూయిష్ట ప్రజాస్వామ్య దేశాల జాబితాలో రాజకీయ ప్రత్యర్థులను విమర్శకులను అణచివేయడం స్టార్ట్ అవుతుందట. మీడియా స్వేచ్ఛ లేకుండా పోతూ ఉందట. అధికారంలో ఎవరుంటే వాళ్ళ మీడియాకే స్వేచ్ఛ ఉంటుంది. ఇదేంది ప్రజాస్వామ్యమో నాకు అర్థం కాదు. ఎవడు అధికారంలో ఉంటే వాళ్ళకేనంట మీడియా స్వేచ్ఛ. సో వీళ్ళు చెప్పేటివన్నీ కనుక అన్ని నిజాల్లాగా కనిపించట్లేదు. రాజకీయ సంస్కృతి పెద్దగా లేదు, అభివృద్ధి చెందలేదట.
పాలనా పనితీరులో సమస్యలు ఉన్నాయి. భారతదేశ ప్రజాస్వామ్యం గణనీయమైన లోపాలు ప్రస్తుతం కలిగి ఉందట. లోపభూయిష్ట ప్రజాస్వామ్య దేశాల జాబితాలో భారత్ని అగ్రభాగాన ఉంచేశారు. వాళ్ళు చెప్పడం ఏముందిలేండి, మన కళ్ళ ముందు కనిపిస్తలేదా? మన భావి తరాలకు మనం ఇవ్వాల్సింది ఏంటి? ప్రజాస్వామ్యం బలోపేతం అంటే గౌరవం, హక్కులు, స్వేచ్ఛ, మంచి జీవన విధానం ఇవన్నీ ఇవ్వాలి. కానీ మనమేం ఆలోచిస్తున్నాం? నానా శబ్ద అంతా మనసుల్లో నింపుకున్నాం. ద్వేషం, అసూయ, కక్ష, ఇంకా నాశనం అయిపోతామంటే అయిపోండి. ఎవడికి ఏమంటారు, చదువురానికైతే ఒక మాట చెప్పచ్చు, ఈ మధ్యకాలంలో చదువు వచ్చిన వాళ్ళు ఇంకా నాశనం చేస్తున్నారు సమాజాన్ని, మరీ ముఖ్యంగా సోషల్ ఇష్యూస్లో. ఏం చేస్తాం?